హాయ్ అండి. ఈరోజు మన షెఫ్ ఛానల్లో పూర్ణం బూరెలు పప్పు నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి మామూలు పప్పు పూర్ణాల కంటే కూడా చాలా రుచిగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి టేస్ట్. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా కానీ. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ పూర్ణం బూరెల కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోండి. మామూలుగా అయితే మనం పచ్చిశనగపప్పు నానబెట్టి చేస్తూ ఉంటాం కదా, అంత శ్రమ లేకుండా ఇలా సింపుల్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఈ పుట్నాల పప్పుని నేను ఇక్కడ చూపించినట్లు లైట్ బరకగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పౌడర్ లాగా చేయొద్దు, లైట్గా బరకగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఇదే మిక్సీ జార్లో పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మనకి పచ్చి కొబ్బరి 1 కప్పు దాకా అవసరం అవుతుందండి. నేను 1/2 కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో 1/2 కప్పు బెల్లం తురుము వేసుకోండి. 1/2 కప్పు బెల్లం తురుముకి 1/4 కప్పు నీళ్లు పోసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని ఇలా కలుపుతూ పూర్తిగా కరగనివ్వండి. జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే బెల్లం ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోండి. నేను తీసుకున్న బెల్లం కరెక్ట్గా అంటే నార్మల్ స్వీట్గా ఉంటుంది. కొద్దిగా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా వేయండి. ఇప్పుడు చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం సిరప్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి, నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని 1 కప్పు దాకా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు వేయించండి. అంటే నేతిలో పచ్చి కొబ్బరి అనేది కొద్దిగా వేగితే బాగుంటుంది, అందుకని ఒక 2-3 నిమిషాలు వేయించండి. ఇప్పుడు కొబ్బరి తురుము అనేది ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడిని కూడా వేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి 1 నిమిషం పాటు వేయించుకోండి. పుట్నాల పొడి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 లేదా 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించాలి, అంతకంటే ఎక్కువ వేయించొద్దు. ఇప్పుడు చూడండి, పుట్నాల పప్పు లైట్గా వేగింది. ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళని ఇలా వడగట్టి వేసుకోండి. బెల్లంలో ఏమన్నా నలకలు అలాంటివి ఉన్నా పోతాయి. ఇలా ఈ బెల్లం నీళ్ళు మొత్తం పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి. కాస్త గట్టి పడుతూ వస్తుంది మీకు. మరీ ఎక్కువ గట్టి పడేంత వరకు ఉంచకూడదండి, ఆరేటప్పటికే డ్రైగా అయిపోతుంది. ఇలా ఒకసారి బెల్లం సిరప్ మొత్తం పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి. మనం చేత్తో పట్టుకొని చూస్తే ఉండలాగా రావాలండి, అలా వచ్చేంత వరకు కలపండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ముద్దలాగా రావాలండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చేత్తో కొద్దిగా తీసుకొని ఇలా చేత్తోటి ఉండలాగా చేస్తే ఉండలాగా వచ్చింది అంటే మీకు కరెక్ట్గా వచ్చినట్లు. ఇది ఆరేటప్పటికే ఇంకా కాస్త గట్టి పడుతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారనివ్వండి. లైట్గా చల్లారిన తర్వాత అంటే చేత్తోటి పట్టుకునే విధంగా చల్లారిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, నేను అన్నీ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1.5 కప్పు ఇడ్లీ పిండి వేసుకోండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా ఇడ్లీ పిండి, ఆ ఇడ్లీ పిండిని 1.5 కప్పు తీసుకుంటున్నాను. మరి ఎక్కువ పులిసిన పిండి తీసుకుంటే టేస్ట్ అంత బాగుండదండి, నార్మల్గా పులిసిన పిండి తీసుకోండి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి వేసుకోండి. అలాగే 1 చిటికెడు దాకా యాలకుల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా చక్కెర, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఉప్పు ఆల్రెడీ మీరు ఇడ్లీ పిండిలో కానీ వేసి కలుపుంటే మళ్ళీ ఉప్పు వేసుకోవద్దండి. నేను ఇడ్లీ పిండిలో ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇందులో బియ్యం పిండి వేశాను కదా, దీనివల్ల పూర్ణాలు అనేవి బాగా క్రిస్పీగా వస్తాయి. అలాగే చక్కెర వేయడం వల్ల కలర్ కూడా మంచి కలర్లో వస్తాయి. అందుకని బియ్యం పిండి చక్కెర వేసి కలుపుతున్నాను. ఇప్పుడు చూడండి, బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగాను ఉండకూడదు, మరీ ఎక్కువ చిక్కగాను ఉండకూడదు. ఈ విధంగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు ఈ బ్యాటర్ కొద్దిగా పల్చగా అనిపిస్తే ఇంకొద్దిగా బియ్యం పిండి వేసి కలపండి, సరిపోతుంది. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గుంత పొంగనాల ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ప్రతి గుంటలో ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మీకు బాగా క్రిస్పీగా ఎర్రగా బాగా వేగుతాయి. ఇప్పుడు ఈ గుంత పొంగనాలు వేసుకునే ముందు ఒకసారి పిండిని బాగా కలపండి. కలిపిన తర్వాత ఇలా ఒక్కొక్క ఉండని వేసుకొని ఈ పిండిని కొబ్బరి ఉండకు ఎక్కడా గ్యాప్ లేకుండా ఈ విధంగా ముంచేసి అంటే పిండిలో ముంచి ఇలా స్పూన్తో తీసుకొని ఈ పొంగనాల ప్యాన్లో ఈ విధంగా వేసుకోండి. సేమ్ ఇదే విధంగా అన్నింటినీ వేసుకోండి. గ్యాప్ లేకుండా చూసుకోండి. ఎక్కడైనా మీకు గ్యాప్ ఉండిందంటే
లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. అందుకని ఇలా చూసుకొని వేసుకోండి. స్పూన్తో అయితే ఈజీగా వస్తుంది. స్పూన్తో ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. పూర్ణాలని ఇలా గుంత పొంగనాల్లో వేస్తే టేస్ట్ బాగుంటాయని మీకు డౌట్ వస్తే ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ వాటి కంటే కూడా ఇవి చాలా బాగుంటాయి టేస్ట్. ఫ్లేమ్ని మటుకు లో టు మీడియంలో పెట్టి కాల్చుకోండి. ప్యాన్ని అన్ని వైపులా కాలేటట్టు ఇలా పక్కకి అటు ఇటు జరుపుకుంటూ ఉన్నారంటే అన్ని వైపులా బాగా కాలుతాయండి. అంటే మధ్యలోకే వస్తుంది మంట, చుట్టుపక్కల మంట ఎక్కువ రాదు కదా. అలాంటప్పుడు ప్యాన్ని ఇలా జరుపుకుంటూ కాల్చుకోండి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పి వేయించుకోండి. రెండో వైపు కూడా బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించండి. ఈ విధంగా బాగా ఎర్రగా వేగిన వాటిల్ని తీసేసేయండి. వేగిన వాటిల్ని కొద్దిసేపు ఉంచి మళ్ళీ వేయిస్తే బాగా వేగుతాయి. సేమ్ ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకోండి. చూడండి, నేను అన్నీ వేయించిన తర్వాత చూపిస్తున్నాను. లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి. పూర్ణాలు వేస్తే ఆయిల్లో పేలిపోతున్నాయి, ఆయిల్ మొత్తం పాడవుతుంది, సరిగా రావడం లేదు మాకు పూర్ణాలు వేయడం అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. నేను తుంచితే కూడా మీకు అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చాయని. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.